శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 14వ అధ్యాయము. ఈ అధ్యాయంలో రతన్జీకి పుత్రప్రాప్తి, దక్షిణలోని అంతరార్థం, నాందేడు మౌల్వితో బాబా ఏకత్వ అనుభూతిని శ్రవణం చేద్దాం. జై సాయినాథ, సత్పురుష శ్రేష్ఠ, జై జయ దయాళు. భక్తులపై ఉన్న ప్రేమతో వారికి తెలియకుండానే మీరు వారిపై దృష్టి నుంచి అనేక మిషలతో వారికి మీ సాన్నిధ్యాన్ని కలుగజేసి వారిని కష్టాల నుండి తరింపచేస్తారు. దీనులను ఉద్ధరించడానికి, భక్తుల చెడు వాసనలనే రాక్షసులను హతమార్చడానికి ఇది ఒక లీలావతారం. ఇది కేవలం వారి చరిత్ర కాదు. సాయి మహారాజు భక్తుల కొరకు తమ స్మరణ అనే సాధన చేయించడానికి ఆత్మస్వరూప ఆనందాన్ని కురిపించారు. శ్రీ సాయి వద్దకు సద్భావంతో వచ్చిన వారు ఆనందరసాన్ని పానం చేసి ప్రేమ సుఖంలో ఊగిపోయారు. వక్త ఎప్పుడూ శ్రోతల ఆధీనంలో ఉంటాడు. శ్రోతలే అతని ఆధారం. సత్పురుషుల ఆహార విహారాలు మధురం, సహజంగా పలికే వారి వచనాలు మధురం. ప్రపంచంలో సుఖంగా ఉంటూనే అనేక జన్మల పుణ్యఫలంగా లభించిన మానవ శరీరాన్ని తప్పక సార్థకం చేసుకోవాలి. ఈ ప్రపంచం మెరుపుతీగ వలె క్షణికమైనది. కాలసర్పం ఎప్పుడు కాటేస్తుందో తెలియని జీవునికి సుఖగడియలు దుర్లభం. అందువల్ల మరణాన్ని ఎప్పుడూ స్మరణయందు ఉంచుకొని నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. పురుషార్థాలను సాధించుకోవడంలో సోమరితనం, ఉదాసీనత పనికిరావు. సాయి కథలను ప్రేమతో వింటే సాయి ఎల్లప్పుడూ మన కళ్ళలో, మనసులో మెదులుతూ ఉంటారు. వారు ఎల్లప్పుడూ మన వెంటే ఉన్నట్లు అనిపించి సాయి చరణాల యందు భక్తి పెరిగి శుభం కలుగుతుంది. సుఖాల నిధి లభిస్తుంది. సత్పురుషులు భక్తులతో పరివేష్టితులై ఉన్నా అలిప్తంగా ఉంటారు. వారికి ఎవరి యందు మోహ మమకారాలు ఉండవు. వారి చిత్తవృత్తి ఆత్మస్వరూపంలో ఉంటుంది. భగవంతుడు ఇటువంటి మహాపురుషుల ఆధీనంలో ఉంటాడు. జగత్తులో ఉపదేశాలు ఇచ్చే గురువులు, పుచ్చుకునే శిష్యులు అసంఖ్యాకంగా ఉంటారు. కానీ ఉపదేశాలతో పాటు అనుభవాలను ప్రసాదించేవారు అరుదు. నాందేడు పట్టణంలో బాగా ధనవంతుడైన రతన్జీ అనే వ్యాపారి ఉండేవాడు. అతడు పైకి ఆనందంగా ఉన్నా మనసులో దుర్భరమైన చింత ఉండేది. ఎవరికైనా సంపూర్ణ సౌఖ్యం ఉండదు. ఒకరికి ఒక చింత, మరొకరికి మరో చింత. ధన కనక సంపద గల రతన్జీ వచ్చిపోయే వారికి అన్నం పెట్టేవాడు, దీనుల దైన్యాన్ని తొలగించేవాడు. కానీ పుత్రహీనునికి ధనంతో పొందే సుఖాలు ఏ పాటివి? అతనికి ఒకరి తరువాత ఒకరుగా 12 మంది ఆడపిల్లలు కలిగారు. నారాయణుడు ఒక్కడినైనా సుపుత్రుని ప్రసాదించడా అని అనుదినం దుఃఖిస్తూ ఉండేవాడు. అతనికి దాసగణుని యందు గొప్ప నమ్మకం. అతనితో తన బాధను మొరుపెట్టుకున్నాడు. దాసగను రతన్జీతో, షిరిడీకి వెళితే నీ మనోభీష్టం నెరవేరుతుంది. సాయిబాబా చరణాలకు నమస్కరించి నీ కోరికను మనవి చేయి. వారు నిన్ను ఆశీర్వదిస్తారు. వెళ్ళిరా, నీకు శుభం కలుగుతుంది అని చెప్పాడు. ఈ సలహా రతన్జీకి నచ్చి షిరిడీకి వెళ్ళాడు. పూలమాలను బాబా కంఠంలో వేసి ఫలాలను సమర్పించాడు. ప్రజలు మహా కష్టాలలో చిక్కుకున్నప్పుడు మీరు రక్షిస్తారని మీ చరణాల వద్దకు వస్తారు. నేను ఎంతో ఆశతో వచ్చాను. మహారాజా, నన్ను నిరాశతో పంపకండి అని అన్నాడు. ఎవరైనా దర్శనానికి వచ్చి వందనం చేస్తే బాబా దక్షిణ అడిగేవారు. ఒక్కొక్కరిని ఇంకా ఇంకా తెమ్మనేవారు. డబ్బు లేదంటే అప్పు తీసుకునిరా అని కూడా అనేవారు. నువ్వేమీ చింతపడకు, నీకు బోలెడని రూపాయలనిస్తాను. నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు నాకు కరువు. అట్టివారు నాకు ఒక్కటి ఇస్తే వారికి నేను 100 ఇస్తాను. దునియా మే కిసీకా కోయి హై ఔర్ కిసీకా కోయి హై, ఆప్నా యహా కోయి నహీ హై, ఆప్నా అల్లాహీ అల్లా హై. ప్రపంచంలో ఒకరికి మరొకరున్నారు, నాకైతే ఇక్కడ ఎవ్వరూ లేరు. నాకు అల్లాయే అల్లా అని చెప్పేవారు. రాజును పేదను సమానంగా చూసే బాబా గొప్ప శ్రీమంతుణ్ణి కూడా పేదవాని దగ్గర దక్షిణ తెమ్మని పంపేవారు. వారు నిరభిమానంగా నమ్రతతో బాబా ఆజ్ఞను శిరస వహించేవారు. సకల కోరికలను త్యజించిన సాధువులకు ధనమెందుకని కలిగిన సందేహం తీరడానికి ఎక్కువ శ్రమ పడనవసరం లేదు. భక్తులు స్వార్థులు గాని పరమార్థులు గాని తమ మనోభీష్ట ప్రాప్తి మరియు శ్రేయస్సుల కోసం గురువుకు దక్షిణ ఇవ్వాలి. ప్రజాపతి తమ సంతానమైన దేవతలకు దమనాన్ని, అసురులకు దయను, మానవులకు దానశీలతను ఉపదేశించారు. మానవుల ప్రధానమైన అవగుణం లోభం.
కృపాసాగరులైన సాయినాథులు భక్తులకు తమ చేతిని అందించి ఈ లోభమనే గోతిలో నుండి పైకి లాగుతారు. వాస్తవానికి భక్తుల శ్రేయస్సు కొరకు కాకపోతే బాబాకు దక్షిణ అడిగే అవసరం ఏముంది? దక్షిణ ప్రదానంతో భక్తుల మనసులు పరిశుద్ధం కావాలని వారి ఉద్దేశం. దానం ఎప్పుడూ శ్రద్ధతో, అణకువగా, గోప్యంగా చేయాలి. దయ కలిగి దానం చేస్తూ సంయమనంతో ఉంటే అత్యంత సుఖాన్ని పొందుతాము. బాబా దక్షిణ పుచ్చుకొని త్యాగాన్ని బోధించేవారు. గురువు యొక్క ఉపదేశాన్ని సాధించడానికి ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధంగా లేని వారికి పరమార్థం ఎలా సిద్ధిస్తుంది? రతన్జీ సేటును దక్షిణ అడిగినప్పుడు బాబా, నువ్వు ఇంతకు మునిపే 3 రూపాయల 14 అణాలను నాకు ఇచ్చావు, ఇప్పుడు నా కొరకు తెచ్చిన దక్షిణను ఇవ్వు అని చెప్పారు. తను మునుపు ఎప్పుడూ షిరిడీకి రాలేదు, ఎవరితోనూ ఏమీ పంపలేదు. రతన్జీ ఆశ్చర్యపడ్డాడు. అతనికి బాబా అన్న గూఢమైన మాట అర్థం కాలేదు. దక్షిణను ఇచ్చి బాబా పాదాలపై పడ్డాడు. దయామయ్య, నేను మీ పాదాలను ఆశ్రయించాను అని వేడుకున్నాడు. సాయినాథునికి దయ కలిగింది. వృధాగా చింతించకు, నీ దురదృష్టం తొలగిపోయింది అని విభూది ప్రసాదాన్ని చేతిలో పెట్టి తమ కృపాహస్తాన్ని అతని శిరసుపై నుంచి నీ మనోభీష్టాన్ని అల్లా తీర్చుతాడు అని సేటును ఆశీర్వదించారు. రతన్జీ దాసగణకు షిరిడీలో జరిగిందంతా చెప్పాడు. అన్నీ సవ్యంగానే జరిగాయి. కానీ సాయి మహారాజు 3 రూపాయల 14 అణాలు నీవు నాకిచ్చావని అన్నారు. దీనిలోని అర్థం మీకేమైనా బోధపడిందా అని అడిగాడు. దాసగణకు మౌల్వీ సాహెబు అని పిలువబడే ఒక ఔలియా గుర్తుకు వచ్చాడు. అతడు రతన్జీ ఇంటికి వచ్చాడు. ఆ సేటు అతనికి పూలమాల, ఫలహారాలతో ఒక చిన్న విందును చేశాడు. ఆ విందుకు ఖర్చు చేసిన ప్రతి పైసాను లెక్క పెట్టి మొత్తం ఖర్చు చూడగా బాబా చెప్పిన దానికి సరిగ్గా సరిపోయింది. ఆ ఖర్చు రసీదును సకల సాధు స్వరూపులు, సకల జీవస్వరూపులైన సాయి మహారాజు ఇవ్వటం అందరికీ అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించింది. తరువాత కొంతకాలానికి బాబా ఆశీర్వచనం సత్యమై అతనికి పుత్రరత్నం ప్రాప్తించగా రతన్జీ ఆనందించాడు. ప్రేమ లేని భజన, అర్థం లేని గ్రంథ పఠన, భక్తి లేని దేవుని పూజ వ్యర్థం. మీ వద్దకు సద్భావంతో వచ్చిన వారు ఆత్మస్వరూపము యొక్క ఆనందరసాన్ని పానం చేశారు. వారి అంతరంగం ఆనందంతో నిండిపోయి ప్రేమ సుఖంలో ఊగిపోయారు. నా చెంచల చిత్తం మీ పాదాల యందే స్థిరపడుగాక. ఈ శారీరక, మానసిక, వాచిక కార్యముల వలనే అక్షయ సుఖదాయకమైన మానసిక భజన కూడా జరుగుగాక. హేమాడ్ శ్రీ సాయి చరణాలను క్షణమైనా విడువక అఖండ సాష్టాంగ ప్రణామం చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో రతన్జీ సాయి సమాగమను 14వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.